హాయ్ నమస్తే, నేను మీ రాపోల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. ఈ మధ్య అమెరికా, జపాన్, జర్మనీ, లండన్ లేదు ఇతర కంట్రీలకు, ఆఫ్రికా లాంటి కంట్రీలకు ఉద్యోగాల కోసం బయటి దేశాలకు పోతున్నటువంటి ఒక పరిస్థితి యువత వైపు నుంచి కనపడతాం. ఈ మధ్య జర్మనీ ఎంబసీ వాళ్ళు హైదరాబాద్, ఇండియాకు సంబంధించినటువంటి కొంతమందిని జర్మనీలో ల్యాండ్ కాగానే అక్కడ ఉన్నటువంటి ఎంబసీ వాళ్ళు మన ఇండియాకు సంబంధించినటువంటి, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది నిరుద్యోగుల్ని, అంటే ఉద్యోగం కోసం పోయేటటువంటి వ్యక్తుల్ని జర్మన్ ఎంబసీలో పట్టుకోవడం అనేది జరిగింది. ఏంటి అనంటే వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళకు స్కిల్స్ లేకున్నా స్కిల్స్ ఉన్నట్టుగా కొన్ని ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేసి ఇతర దేశాలకు పోవటం అనేది జరుగుతూ ఉంది. ఆ రకంగా స్కిల్స్ లేకున్నా, అంటే ఇప్పుడు ఏంటి, జర్మనీకి పోవాలి, అక్కడ జర్మన్ లాంగ్వేజ్ రావాలి, అదొక కండిషన్. లేదు ఇతర కంట్రీలో పోవాలి, వాళ్ళకు స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. ఇలా కాడ స్కిల్స్ లేవు, స్కిల్స్ లేకుండా స్కిల్స్ సర్టిఫికేట్ తయారు చేయటం, లాంగ్వేజ్ లేకుండా లాంగ్వేజ్ ఉన్నట్టుగా సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయటం, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి నేరాల కింద పరిగణిస్తారు. కాబట్టి మీకు లేనటువంటి స్కిల్స్ సర్టిఫికెట్లు పెట్టడం, లేనటువంటి లాంగ్వేజ్ సర్టిఫికెట్లు పెట్టడం, వాటిని బేక్ చేసుకొని వీసాలకు, పాస్పోర్ట్లకు అప్లై చేయటం, ఇతర దేశాలకు వెళ్ళిపోవడం వలన అక్కడ ఉండేటటువంటి ఎంబసీ వాళ్ళు పట్టుకుంటారు, క్రిమినల్ కేసులు పెడుతుర్రు, మరి డిపోర్ట్ చేస్తుర్రు, చాలా పెద్ద కేసులు పెట్టి జైలు పంపెట్టే ఒక ప్రమాదం ఉంది. మీరు అలాంటి సర్టిఫికెట్లు ఇతర దేశాలకు పోవాలనుకుంటున్నటువంటి యువత ఎవరు కూడా ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ డిగ్రీలు, ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, ఫేక్ లాంగ్వేజ్ సర్టిఫికెట్లు మీరు పెట్టొద్దు. పెడితే మీకు చాలా ప్రమాదంలో ఇరుక్కుంటారు అనేది మీ నోటీసులు పెడుతున్నాం. థ్యాంక్ యూ.